కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. జై శ్రీరామ్. బాగున్నా బ్రదర్, మీరు బాగున్నారా? బాగున్నావునా? కానీ ఇప్పటికీ అప్పటికి చెక్కు చెరగకుండా అలాగే ఉన్నారన్నా. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ మాటల్లోనే మళ్ళీ మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా కనుక్కోవాలి, చాలా మంది మేము కూడా ఫాలో అవ్వాలి. అలాగే కంపల్సరీగా బ్రదర్. అన్నా ప్రెసెంట్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా బాగున్నాను. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇటు టీవీ సీరియల్ కానీ అటు సినిమాలు కానీ చేస్తానే ఉన్నాను. నా జర్నీ ఆల్రెడీ మీకు ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుంటారు కాబట్టి తెలియదు. హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. అజ్జాలు ఏ ఉన్నా కానీ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. హ్యాపీగా ఉన్నారు. ఇలాగే సంతోష సమయంలో ఇంకా బోల్డెన్ విషయాలు అనేది కూడా మనం ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుకుందాము. కంపల్సరీ బ్రదర్. అసలు ఏంటన్నా, ముద్దుల మామయ్య దగ్గర మొదలు పెట్టారు, అవును, ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అవును. ఎన్ని మూవీస్ అంటే? ఒక 250 వరకు చేశాను బ్రదర్. 250 వరకు. కానీ అన్ని పెద్ద పెద్ద మూవీస్. పెద్ద మూవీస్ నేను చేసినవి కూడా ఒక డైలాగ్స్ అవి మంచి సీన్సే చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి ఫ్యాన్ నేను. చిరంజీవి గారిని చాలా ఇష్టం. అందరూ ప్రతి ఒక్కళ్ళు నేననే కాదు, ఎక్కువ చిరంజీవి గారిని ఇష్టపడతాం. ఎందుకంటే మనకి తెలియని టైంలో అసలు జిమ్ పర్సనాలిటీ అంటే ఎవరికి తెలియదు, ఎక్సర్సైజ్ అనేది. ఆయన చూసి ఖైదీ సినిమా, గూండా, ఎన్ని సినిమాలు చూసాం మనం. ఓకే. అప్పట్లో మళ్ళీ మిడ్ నైట్ షోలు కూడా వేసేవాళ్ళు. అలాంటి షోలు చూసి వాళ్ళు ఎంత ఇది అనే సినిమా చేయాలి, సార్తో పక్కన నిలబడాలనేసి నేను చెన్నై వెళ్ళాను. అంటే అక్కడ వెళ్ళటం వల్ల మా అక్క బావ గారు ఉన్నారు అక్కడ, అలాగే వెళ్ళి ట్రై చేశాను. అంటే డైరెక్ట్గా వెళ్తే కష్టమే, మీకు తెలియదే ఉంది ఇండస్ట్రీలో. చాలామంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు కదా, ఏంటంటే చెన్నైకి వెళ్ళి అక్కడ మేము పడిన కష్టాలు కానీ ఎవరు తెలియదు, సో ఏదో ఒక నమ్మకంతో వచ్చాము, ఈరోజు ఇలా నిలబడ్డాము ఇట్లా అని చెప్పేసి. నీకైతే అక్క బావ ఉన్నారు కాబట్టి కొంచెం వెసులుబాటు అనేది దొరికింది. అవునండి. అలాగే ఎక్కువ రోజులు కూడా రేలు ఒక 2 years 3 years ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఫ్రెండ్తో రూమ్ తీసుకొని, ఫ్రెండ్షిప్ అవుతారు ఎవరైనా ఉంది. ఇప్పుడు మీతో 2 మాటలు మాట్లాడితే ఫ్రెండ్స్ ఎవరు 2-3 రోజులు కలిగితే, అలాగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తారండి. ఎందుకంటే వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు. ఈరోజు మనం మాట్లాడితే రేపు అరే అన్న మనకు సినిమా ఫీల్డ్లో ట్రై చేయడానికి వచ్చాడని మాటలతో కూడా మనకు మంచి మనసులో ఉన్నాడు. చెన్నైలో కూడా పాండీ బజారు ఇవన్నీ మీకు తెలిసిందే కదా, మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. అలాగా వెళ్ళాను ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి. ఎక్కడి నుంచి అన్న? కాకినాడ నుంచా లేకపోతే గుంటూరు నుంచా? నేను ఫస్ట్ గుంటూరులోనే పుట్టానండి, పెరిగిందంతా చెన్నై. ఇప్పుడు కాకినాడ అమ్మాయిని చేసుకున్నాను. మా అత్త మామ అందరూ అక్కడే ఉన్నారు, అందుకని అక్కడే అంటే ఉంటాం. అక్కడ సెటిల్డ్ అయితే హైదరాబాద్, నేను ఉండేది ఇక్కడే ఉంటాను. వెళ్ళి వస్తుంటాను 10 రోజులు 15 రోజులు అలా వెళ్తాను. పని ఉంటేనే, లేదంటే హైదరాబాదే. మన సినిమా ఇండస్ట్రీ తప్ప నాకేం తెలియదండి. ఇప్పుడు కూడా బయటికి వెళ్ళేదాం పని చేయమంటే రాదు నాకు, సినిమా ఫీల్డే. ఏది వచ్చినా కానీ కెమెరా ముందే తప్ప అసలు లేకుండా అంటే ఊహించుకోలేమేమో. అస్సలు బయట ఏ పని చేయలేను నేను. 10th వరకు చదువుకున్నాను, ఏదన్నా పని చేయొచ్చు. 10thలో కూడా ఎందుకులో వర్క్ లేదా మనకి. కానీ నాకు సినిమా ఇండస్ట్రీ ఇష్టం. ఇప్పటి వరకు నేను హ్యాపీగానే ఉన్నాను బ్రదర్. నేను ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది ఆశించలా. కాకపోతే ఏంటంటే లైఫ్ రాలేదు అంటానికి బెటరే. నాకు లైఫ్ లేదు అనుకోకూడదు, నేను బాధపడలే ఈ రోజు కూడా. సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆదరిస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి నేను నమస్తే పెట్టినా బాగున్నామ్మా అంటారు చాలా మాట. కామెడీ ఆర్టిస్టులు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరం మేము మద్రాసులో సైకిల్లో తిరిగిన రోజులు ఉన్నాయి. అప్పుడు బైకులు ఎక్కడ ఉన్నాయి, మాకే కదా, ఎవరికి బైకులు అంత ఇది కాదు కదా. సైకిల్ అద్దెకు తీసుకొని తిరిగే వాళ్ళం. అది కొండల ప్రదేశం కాదు కదా మనకి. హైదరాబాద్ నుండి కొండలు, మనం సైకిల్లో తిరగలం, బైక్ ఉండాలి లేదా బస్సు. అలాగా. ఓకే. అలా నాకు చెన్నైకి వచ్చిన తర్వాత మొదటి అవకాశం కోసం ఎన్ని నెలలు వెయిట్ చేశారన్నా ఇంతకు? నేనా దాదాపు 1 year వరకు తిరిగాను. 1 year వరకు? 1 year వరకు తిరిగాను. అక్కడ అంటే నేను రూమ్లో అయితే ఇబ్బంది పడేవాడిని, రూమ్ రెంట్కి కానీ ఫుడ్కి కానీ. మా అక్క బావ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండగలిగాను. కానీ నాకు ముద్దుల మామయ్య ఫస్ట్ అవకాశం వచ్చింది. బాలకృష్ణ గారి సినిమా, అది మ్యాక్సిమం అందరికీ తెలుసు, సూపర్ హిట్ సినిమా. కోటి రామకృష్ణ గారి డైరెక్షను. ఆ సీన్ కూడా పోరూరు సోమసుందర గ్రౌండ్ ఉంది, ప్రశాంత్, చిరంజీవి గారి ఆఫీసు, అంజనా ప్రొడక్షన్స్, కృష్ణరాజు గారి మన ఆయన బ్యానర్ అవన్నీ ఒక దగ్గర. అక్కడే సీన్ జరుగుతుంటే వెళ్ళి కలిశాను.
దాంట్లో మధ్యకృష్ణ ప్రసాద్ రావుశ్రీ గారు అని ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి కొడుకుంటే ఎవడే వీడు అర్జున్ లాగా ఉన్నాడు అంటే అర్జున్ గారు డూప్ చేశాను నేను. ఓకే, ఇది ముద్దుల మామయ్యలో రాకముందా లేకపోతే దానికి ముందు చేశాను నేను. అంటే ఇది మన ఉన్నాయి కదా సినిమా పేర్లు 2-3 తంగెక్కూరు తాలాట అని తమిళ సినిమా. పెమ్మసాని రామకృష్ణ గారని ఓల్డ్ యాక్టర్ ఆయన మంచి మనిషి, ఆయన డైరెక్షన్, ఆయనే ప్రొడ్యూసరు. ఓకే, అర్జున్ గారు డబల్ యాక్షన్కి నేను చేశాను డబల్ తమిళ సినిమా. ఆ తర్వాత అర్జున్ గారికి పరిచయం అయ్యాను. అలా చేసిన తర్వాత అప్పుడు కౌటి రామకృష్ణ గారిని కలవటానికి వెళ్ళాను. నైట్ షూటింగ్ జరుగుతుంది చూసి ఆ క్యారెక్టర్ అనుకున్నాం కదా, బ్రహ్మాజీ ఇద్దరం పెట్టండి అని నన్ను ఆయన పెట్టారు. బాగుంటుంది సీన్ అది. ఆ క్యారెక్టర్లో కూడా చిన్నప్పుడు క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ గారు చేశారు అనుకుంటా. కళ్యాణ్ రామ్ గారు చిన్న కుర్రోడు దాంట్లో మంచి సీన్ ఏంటంటే, నేను కార్ మీద కూర్చొని బానెట్ మీద కూర్చొని మందు అవుతుంటాను, బ్రహ్మాజీ గారు నిలబడి ఉంటారు. డబ్బులు అడిగితే నేను అరే మందు తీసుకురాని బ్రహ్మాజీ గారు అడిగితే పంపిస్తే తీసుకెళ్తాడు. ఫుల్ బాటిల్ తీసుకొని దాంట్లో హాఫ్లో పాస్ పోసుకొని హాఫ్ ఇది 2 కలిపి తీసుకొని అబ్బా సూపర్ సరుకురా అని చెప్తా. మంచి కామెడీ సీన్. అప్పుడు నేనేం చేస్తాను, బిర్యానీ తీసి ముఖాన్ని కొడతాను అనమాట. బాలకృష్ణ చిన్న వయసులో ముఖాన్ని కొడతా. సీన్ బాగుంటుంది, క్లోజ్ కూడా ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత కృష్ణరాజు గారి సినిమా మన ఇంకా ముద్దుల మామ పృథ్వీరాజ్ కూడా మంచి సీన్. నేను తర్వాత మన గౌతమి గారి కాంబినేషన్లో. ఓకే, కృష్ణరాజు కూతురు అనమాట ఆమె. మన సుధాకర్ గారు, బెనర్జీ గారు, మన ఈయన వినోద్ గారు, వాళ్ళ కాంబినేషన్లో మంచి సీను. ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, కాలేజ్ స్టూడెంట్, తెలుసు కదా కాలేజ్ స్టూడెంట్ అంటే. నన్ను కాలేజ్ నుంచి తీసేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని జడ కట్ చేయబోతే అంత పెద్ద మంచి సీన్ అది. చాలా ఆడ ఫైట్ గౌతమి గారికి మాకు మంచి సీన్ అది. ఓకే, అలాగా. ఆ తర్వాత ఇది అప్పుడు కళ్యాణి ఫిలిమ్స్ మీకు తెలిసి ఉంటుంది, ఒకప్పుడు మంచి బ్యానర్ అది, ఇప్పుడు లేదు. తర్వాత వాళ్ళదే మరి పృథ్వీరాజు చెప్పాను కదా, పృథ్వీరాజు ధర్మతేజ కూడా చేశాను నేను. ధర్మతేజ మన కృష్ణరాజు గారు అది దాంట్లో కూడా చేశాను. ఓకే, హీరో హీరోయిన్ వాణి విశ్వనాథ్, ఆనంద్ గారు ఫస్ట్ సినిమా వాళ్ళకి అది. దాంట్లో వాళ్ళని తీసుకొని రావడం, కొట్టడం అని మంచి సీన్స్. అలా జర్నీ స్టార్ట్ అయింది. అన్న మీరు ఆ రోజుల్లో సినిమా అవకాశాల కోసం ట్రై చేసేటప్పుడు సైకిల్లో తిరుగుతూ ఉన్నారు, మీతో పాటు కూడా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడున్న హీరోలు కూడా సైకిల్లోనే తిరిగే వాళ్ళు. ఎవరన్నా ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు, కామెడీ ఆర్టిస్టులు అయినా సరే. అప్పట్లో చాలా మంది సైకిల్లో తిరిగిన వాళ్ళు. అని ఇప్పుడు పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడ్డోళ్ళే. కష్టపడ్డోడు నిలబడ్డాడండి, కష్టపడ్డోని వెళ్ళిపోయిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. కానీ వీళ్ళతో పాటు నేను ఇక్కడ నిలబడి పేరు రాకపోయినా ఉన్న దాంతోనే చేసుకుంటూ నిలదొక్కుని 2 పిల్లల్ని చదివించుకోగలిగా, హ్యాపీగా ఉన్నా. నేను ఇల్లు తీసుకోగలిగాను ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, హ్యాపీ అండి నాకైతే. వీళ్ళ గురించి కూడా